లోని గుండాల మండలంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ 150 వలస ఆదివాసీ కుటుంబీకులు గత 30 ఏళ్లుగా కనీస సౌకర్యాలు లేకుండా జీవిస్తున్నాయి. వారికి ఇప్పటికీ తాగునీరు, విద్యుత్ లేవు. సమీపంలోని వాగునీటినే ఆశ్రయిస్తున్నారు. ఎప్పుడైనా కూలిపోయే పూరి గుడిసెల్లో నివసిస్తున్న వీరు వర్షాలకు వరద నీటితో ఇల్లు నిండిపోవడం, రాత్రులు పాములు, తేళ్లతో భయంగా బతుకుతున్నారు. ఈ ఆదివాసీ కుటుంబాల కష్టాలపై మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. మనం ప్రస్తుతం ఇల్లందు నియోజకవర్గం గుండాల మండలం బాటన్న నగర్ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో వలస వచ్చినటువంటి గిరిజనులు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. సుమారు 150 కుటుంబాలు ఇక్కడే నివాసం ఉంటున్నాయి. ఈ గ్రామంలో సమస్యలు ఏమున్నాయని చెప్పి తెలుసుకునే ప్రయత్నాల్లో భాగంగా మనం ఈ గ్రామానికి వచ్చాము. ఈ గ్రామానికి వచ్చినప్పుడు సమస్యలతో మనకి వీళ్ళు స్వాగతం పలికినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈ చలలో ఉన్నటువంటి ఈ వాగు నీళ్లునే వీళ్ళు ఇక్కడ తాగుతున్నారు. మనం ఈ గ్రామాన్ని వచ్చిన వెంటనే వీళ్ళు ఈ బిందెలతో నిలబడి ఇక్కడే కనిపించారు. వీళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా, ఈ నీళ్ళే తాగుతారా మీరు? మేము ఇదే నీళ్ళు తాగుతాం సార్. రోజు ఇక్కడే వస్తాం సార్. బాగా ఇబ్బంది అవుతుంది సార్. రోజు ఇక్కడే సార్. రోజు ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది రోజు ఈ నీళ్ళే తాగుతున్నా. ఇక్కడే వస్తున్నా సార్. ఇక్కడే రోజు ఇక్కడే వచ్చి తాగుతున్నా. ఏందమ్మా, ఈ పిల్లలు కూడా ఏ నీళ్ళు తాగుతున్నారా? ఇదే సార్, ఇదే తాగుతున్నా. ఇప్పుడు మనం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈ నీళ్లు ఈ మొత్తం కూడా ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా పురుగులు బట్టి ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ కూడా ఒక్కసారి దీంట్లో మనం చూస్తుంటే ఈ నీళ్ళే వాళ్ళు తాగే నీళ్లు. ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి చంటి పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, మొత్తం అందరూ తాగేది ఈ నీళ్ల నుంచే. వీళ్ళు ప్రతిరోజు కూడా ఇదే నీళ్లు వంటకు గాని తాగునీరుకి గాని మొత్తానికి ఉపయోగించేది ఈ నీళ్లే ఉపయోగిస్తున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి చిన్నపిల్లలు కూడా పలు అనారోగ్యానికి గురవుతున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. ఏంటమ్మా, చిన్నపిల్లలందరూ పెద్దవాళ్ళందరూ ఇదే నీరు తాగుతారు సార్, చిన్న పిల్లలతో సహా. ఏందమ్మా, ఈ నీళ్ళే తీసిపోతారు రోజున? ఇదే నీళ్ళు. మంచి నీళ్ళు. పిల్లలు ఉన్నారా మీకు? పిల్లలు కూడా ఇదే నీళ్ళు తాగుతున్నారు. పిల్లలు కూడా ఇదే నీళ్ళు తాగుతారు. ఓకే, ఇప్పుడు మనం వీళ్ళు ఉంటున్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చాము. ఒకసారి ఈ ఇల్లు చూస్తున్నాం. ఈ ఇంట్లోనే వీళ్ళు ఉండేది. మొత్తం ఒకసారి చూస్తే ఈ ఇల్లు అంతా కూడా ఇది పరిస్థితి. మొత్తం చెక్కలు అడ్డం పెట్టుకొని ఈ ఎప్పుడు పడిపోతాయో తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఈ చెక్కలు దీన్ని అడ్డం పెట్టుకొని ఒక్కసారి మనం ఇంట్లోకి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇంట్లో లోపల ఎట్లా ఉందో చూస్తే ఇది ఈ ఇంట్లో మొత్తం కూడా చెక్కలు. వర్షం వస్తే మొత్తం కూడా ఇదంతా కూడా ఇంట్లోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇంట్లోనే ఇటువైపు చూస్తా ఉన్నాం మనం. మొత్తం కూడా ఈ ఇంట్లోనే వీళ్ళు నివాసం ఉండేది. ఇదంతా కూడా చూడండి ఒకసారి. ఇదంతా వర్షం వస్తే గాలిదుమ్ములు వచ్చినప్పటికీ కూడా ఇది ఏది కూడా నిలిచే పరిస్థితి లేదు. మొత్తం ఆ వర్షం మొత్తం కూడా ఇంట్లోనే ఉంటుంది. ఆ వర్షంలోనే వీళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా పైన పెంకులు వేసుకున్నారు తాత్కాలికంగా. ఆ పెంకుల నుంచి కూడా వర్షం వచ్చేటటువంటిది ఉంది. ఈ చిన్న గదిలోనే వీళ్ళు ఈ కుటుంబాలు అందరూ కూడా నివసిస్తున్నారు. దాదాపుగా అందరి ఇళ్ళు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత 30 సంవత్సరాలుగా ఇటువంటి ఇళ్లలోనే వీళ్ళు పిల్లలతో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి మీ అందరి ఇళ్ళు ఇట్లే ఉన్నాయా? అందరి ఇల్లు ఇట్టు ఉన్నాయి సార్. మొత్తం వర్షం వస్తే మొత్తం ఉడుతున్నాయి సార్. సేన ఇబ్బంది ఉంది. గాలిదుమ్ము వస్తే మొత్తం లేచిపోయినట్టు ఉన్నాయి సార్. పిల్లలతో ఇబ్బంది అవుతుంది. కరెంట్ లేదు సార్, ఏం లేదు సార్. రాత్రి అయితే పాములు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి సార్. తిరుగు లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కరెంట్ లేదు సార్. వర్షం వస్తే మొత్తం ఉరుసుడే ఇల్లు అంతే సార్. నైట్ పూట అయితే గాలి దుమ్ము వస్తే చీకట్లో పడితే ఏమైనా పాములు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, దీపాలు ఏమైనా పెట్టుకుని కొద్దిగా దయచేసి ఉంటున్నాం సార్. చాలా భయంతో ఉంటున్నాం సార్. అది అంతే సార్. మా ఇల్లు కూడా అంటే పిల్లలు అందరూ అంతే ఉంటారా? అంతే ఉంటారు. ఇంకేంటి కరెంట్ ఏంటి పరిస్థితి? కరెంట్ లేదు సార్. ఏంటండి మీ పరిస్థితి ఎట్లుంది? సార్ మా ఇల్లు కూడా ఇట్లే ఉంది. మొత్తం వానకు మొత్తం కురుస్తున్నాయి. మొత్తం చెక్కలు పెట్టి ఉంటున్నాం సార్. ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతున్నాయి. ఏదో నీళ్ళు బోర్ లేదు. ఇది మంచి నీళ్ళు వరదం మద్దుకు లేదు సార్. ఇందిరా ఇల్లులు కూడా
ఎవరు అవుతున్నాయి. ఓట్లు అప్పుడు ఓట్లు వేసేటప్పుడు వస్తున్నారు, సార్లు వస్తున్నారు, అడుగుతున్నారు, ఓట్లు వేస్తున్నాం కానీ మాకు పట్టించేటప్పుడు ఎవరు లేరు సార్. ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, ఓటర్ ఐడి కార్డులు అన్నీ ఉన్నాయి. ఇల్లు లేదు, కరెంట్ లేదు. మా పిల్లలు కూడా తడుస్తూనే ఉంటాయి సార్. పాములు వస్తాయి, అప్పుడప్పుడు ఏదేదో వస్తాయి, తడిస్తే వస్తాయి. నీళ్ళు కూడా సరిగ్గా లేదు సార్. మాకు ఆ నీళ్ళు తాగుతుంటే సార్ మాకు దగ్గులు జరుగులు వస్తున్నాయి సార్, జ్వరం కూడా వస్తుంది. ఎట్లా మరి వర్షానికి తడుస్తున్నారా? తడుస్తున్నాం, మాది గడ్డిలు సార్, బరకం పెట్టినాం సార్. కరెంట్ ఉందా? లేదు సార్, కరెంట్ లేదేం లేదు సార్. ఇది ఇప్పుడు ఈ గ్రామ సమస్యలు ఒక్కసారి మనం పరిశీలిస్తే ముఖ్యంగా తాగునీటికి సంబంధించి తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నారు. ఆ వాగులో ఉన్నటువంటి నీళ్లనే వీళ్ళు తీసుకొని వచ్చి తాగుతున్నారు. అదంతా కూడా ఆ నీళ్ళని మనం ఒకసారి చూస్తే మొత్తం కూడా పురుగులు పట్టి ఉన్నాయి. ఆ నీళ్లని చిన్నపిల్లలతో అదేవిధంగా వృద్ధులు కావచ్చు వీళ్ళందరూ తాగుతున్నారు. తాగటం వల్ల అనేక వ్యాధులు కూడా ప్రబలుతున్నాయని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రాత్రి అయితే చిన్న చిన్న దీపాలు పెట్టుకొని ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే రాత్రి అయితే చాలు ఇక పాములు, తేళ్లు, విషపు సంబంధించినటువంటి వస్తున్నాయి. పిల్లలతో సావాసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక గాలి దుమ్ములు వస్తే ఇక వీళ్ళ పరిస్థితి, వీళ్ళ బాధ వర్ణనానుతీరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఓట్లు వేస్తున్నారు కానీ మళ్ళీ తిరిగి ఓట్లు వచ్చే వరకు కూడా ఈ గ్రామం వైపు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ అధికారి కానీ కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్తామా సమస్యలు ఏంటో కూడా చెప్పుకోలేదు.